ఈరోజు వచ్చేసి దాదాపుగా నిన్న జరిగిన ఎపిసోడ్లో రోహిణి చేసిన అరాచకం మామూలుది కాదు. సో నేను చూసాను కదా, నిజంగా చెప్పాలంటే ఒక స్క్రిప్ట్ 10 మంది డైరెక్టర్స్ వచ్చి స్క్రిప్ట్ రాసినా కూడా అంత ఎలివేషన్స్ అంత కరెక్ట్గా నీట్గా ఆ సీన్ వచ్చేది కాదు. సో నాకైతే లిటరలీ చెప్తున్నాను, ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసాయి. అదేవిధంగా మనకైతే ఖచ్చితంగా మన ఫ్యామిలీలో ఒక అక్కో చెల్లో లేకుంటే లవ్వరో సో సొంత మన ఫ్యామిలీ లాగా మనకైతే అనిపించింది ఆ సీన్ చూశాక. అదేవిధంగా రోహిణి తను కష్టపడ్డ విధానం మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కన పృథ్వీ ఆ విధంగా ఎఫర్ట్స్ ఇస్తున్నా కూడా ఇక్కడ రోహిణి మాత్రం ఏ విధంగా కూడా తగ్గలే. సో అదేవిధంగా ఆమె ఇంతవరకు హౌస్లో ఎన్ని మిస్టేక్స్ అని చేసిండొచ్చు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఈ గేమ్ ఆడే విధానం పరంగా చూసుకుంటే మనం ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎఫర్ట్స్కి మనం ఒప్పుకోవాలి. అదేవిధంగా ఆమె గేమ్ గెలిచింటే మనకు మన ఫ్యామిలీలో ఒక మెంబర్ గెలిచిందని మీకు అనిపించిందో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అదేవిధంగా ఈసారి రోహిణి గురించి చెప్పాలంటే కంపల్సరీ చెప్పాలి భయ్య, ఆమె ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే ఒక చరిత్ర అని చెప్పవాలి. ఇంతవరకు సీజన్లో దాదాపుగా ప్రతి ఒక్క అమ్మాయి గేమ్ ఆడింది, కానీ ఈ రేంజ్లో ఈ విధమైన ఎఫెక్ట్స్తో ఖచ్చితంగా చెప్తున్నా చూడండి, అస్సలు స్క్రిప్ట్ రాసినా కూడా ఈ విధంగా ఎలివేషన్స్ రావు. అదేవిధంగా టైంకి కరెక్ట్ బిగ్ బాస్ ఇచ్చిన ఒక్క సాంగ్ అయితే సినిమా అసలు కాదు, అసలు ఇది గూస్ బంప్స్ అయితే వచ్చేస్తున్నాయా. అస్సలు ఎవ్రీ సీన్ కూడా మనకైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సో అదేవిధంగా రోహిణి ఖచ్చితంగా చెప్పవచ్చు, ఆమె గేమ్ గెలిచిన వెంటనే కింద పడి ఒక్కసారిగా నేను గెలిచాను అని చెప్పి మెగా చీఫ్ అయ్యాను అని చెప్పి చాలా సంతోషపడుతూ ఆమె మాట్లాడే మాటలు మాత్రం అస్సలు ఎక్కడ కూడా సినిమాటిక్, అసలు ఇట్లా స్క్రిప్ట్ రాసినా కూడా ఈ విధంగా అయితే తీయలేరు భయ్య. అస్సలు ఎంతమంది టాప్ 10 డైరెక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి కరెక్ట్ కూర్చున్న కూడా సీన్ టు సీన్ తీయలేరు, అంత పర్ఫెక్ట్. ఎందుకంటే ఇది ఒరిజినాలిటీ కాబట్టి. సో రోహిణి తన ఫీలింగ్స్ని ఒరిజినల్గా ప్రూవ్ చేసుకుంది, తను గెలిచిన విధానాన్ని సంతోషంతో, అదేవిధంగా ఏడుస్తూ అక్కడ కంటెస్టెంట్స్ కూడా చాలామంది అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో కొంతమందిని పక్కన పెట్టేస్తే మాత్రం రోహిణి నిన్న ఆడిన గేమ్ మాత్రం నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే ఏ అమ్మాయి కూడా ఈ విధంగా అయితే ఆడలేదు. అదేవిధంగా ఆడింటే కూడా అసలు ఈ విధంగా అయితే ఈ లిటరల్ చెప్తున్నానండి, ఈ సీన్ మాత్రం ఖచ్చితంగా తీయలేరు అనే విధంగానే రోహిణి మాత్రం ఖచ్చితంగా చేసింది. సో ఖచ్చితంగా మీకు రోహిణి ఆడిన ఆట ఖచ్చితంగా మీకు జెన్యూన్గా అనిపిస్తేనే ఖచ్చితంగా ఆమెకు ఓట్స్ కానీ రేపు నామినేషన్స్లో వచ్చినా కూడా ఆమెకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక లేడీ కంటెంటర్ అంటే మనం కంపల్సరీ ఆమెకు సపోర్ట్ చేయాలి. సో లేడీసే ఇంత బాగా కష్టపడుతున్నారు, జెంట్స్తో పోటీ పడి మరి ఆమెకు గెలిచిందంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. ఖచ్చితంగా అయితే మన వీడియో లైక్ చేయండి. సో రోహిణికి సపోర్ట్ చేయండి. ఇంకా సభకు నమస్కారం.